సో హలో గైస్, నమస్తే, వెల్కమ్ టు ద న్యూ వీడియో. గైస్, మన వీడియోలో గేమ్ షిఫ్ట్ ప్రాజెక్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. గైస్, నేను మీకు గేమ్ షిఫ్ట్ ప్రాజెక్ట్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు. మన ఛానల్ మెంబర్స్ అందరికీ కూడా ఇక గేమ్ షిఫ్ట్ ప్రాజెక్ట్ అనేది గుర్తుంటుంది గైస్. సో ఎందుకంటే ప్రీవియస్ గా గేమ్ షిఫ్ట్ ప్రాజెక్ట్ లో ఎయిర్ డ్రాప్ అయితే రన్ అయ్యేది. సో మన ఛానల్ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ అయితే చేశారు. సో ఎంత మంది అయితే పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా గేమ్ షిఫ్ట్ ప్రాజెక్ట్ అనేది ఎయిర్ డ్రాప్ అయితే ప్రొవైడ్ చేసింది గైస్. సో అట్లనే మన ఛానల్లో ఫస్ట్ హైయెస్ట్ పేమెంట్ ఇదే ఇచ్చింది. బిగ్ పేమెంట్ అనేది గేమ్ షిఫ్ట్ ప్రాజెక్ట్ నుంచి తీసుకున్నాం. సో కాబట్టి అందరికీ కూడా ఒక గేమ్ షిఫ్ట్ ప్రాజెక్ట్ అనేది గుర్తుంటుంది. మనకి గేమ్ షిఫ్ట్ ప్రాజెక్ట్ అనేది ఓన్ చైన్ అయితే డెవలప్ చేస్తుంది. మనకి ఇందులో టెస్ట్‌నెట్ అయితే రన్ అవుతుంది. సో మనమే టెస్ట్‌నెట్ లో పార్టిసిపేట్ చేసి వీళ్ళకి ఎయిర్ డ్రాప్ అయితే ఎలిజిబుల్ అయితే అవ్వచ్చు. సో వీళ్ళు రివార్డ్ కూడా కన్ఫర్మ్ చేశారు గైస్. వీళ్ళ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ అయితే ఓపెన్ చేయండి, పిన్ ట్వీట్ అయితే ఓపెన్ చేయండి. సో మీరు టెస్ట్‌నెట్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటని చెప్పేసి ఇక్కడ మీకు గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కిందకైతే స్క్రోల్ చేయండి గైస్. సో కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు వాట్స్ నెక్స్ట్ సెక్షన్ లో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి, స్టే ట్యూన్ ఫర్ అప్డేట్స్ రివార్డ్స్ అని చెప్పేసి. ఓకేనా, కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు గైస్. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గేమ్ షిఫ్ట్ టెస్ట్‌నెట్ లో అయితే పార్టిసిపేట్ చేయండి. నేను మీకు ఈ వీడియో యొక్క టెస్ట్‌నెట్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటని చెప్పేసి క్లియర్ గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. ఈ యొక్క టెస్ట్‌నెట్ కావాల్సిన లింక్స్ అన్ని కూడా నేను మీకు ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. సో ఛానల్ లో ఫస్ట్ లింక్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్ లో అయితే ఓపెన్ చేయండి. మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది, ఇక్కడ మీకు కనెక్ట్ అని ఉంది, కనెక్ట్ అనే బటన్ ట్యాప్ చేసి మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత కిందకైతే స్క్రోల్ చేయండి గైస్. ఇక్కడ మనం ఫస్ట్ క్లెయిమ్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఫస్ట్ అయితే మైన్ చేయాలి. ఇక్కడ మీకు స్టార్ట్ మైనింగ్ అని ఉందో, స్టార్ట్ మైనింగ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో మీకు మైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం మినిమం క్లెయిమ్ ఎంత అంటే 0.05. సో ఇక్కడ చూడండి, యువర్ కరెంట్ మైనడ్ బ్యాలెన్స్ అని ఉందా, ఇక్కడ మీరు 0.05 మైన్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి గైస్. ఓకేనా, సో మ్యాక్స్ మీరు 24 అవర్స్ కి 0.1 ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక 10 to 20 మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది గైస్. ఇక్కడ మీకు మైన్ అవ్వడానికి వెయిట్ చేయండి. సో ఫస్ట్ అనేది మైన్ అయిన తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్ అనే బటన్ ఉంటుంది గైస్. క్లెయిమ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లెయిమ్ అనే బటన్ ట్యాప్ చేసి ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోండి గైస్. సో ఫస్ట్ అనేది క్లెయిమ్ చేసేసుకున్న తర్వాత నేను మీకు ఛానల్లో బ్రిడ్జ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో బ్రిడ్జ్ లింక్ అయితే కాపీ చేసుకొని న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అగ్రీ అండ్ కంటిన్యూ ఉందా, అగ్రీన్ కంటిన్యూ బటన్ ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అయితే ఉంటుంది. కనెక్ట్ వాలెట్ అనే బటన్ ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. సో వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత గైస్ మనం ఈ బ్రిడ్జ్ అయితే యూస్ చేసి ట్రాన్సాక్షన్స్ అయితే చేయాలి గైస్. సో ట్రాన్సాక్షన్ చేయడానికి టాప్ లో చూడండి గైస్, ఇక్కడ మీకు ఇథీరియం లోగో ఉంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెట్వర్క్ అనేది సెపోలియా ఉంది కదా, ఇప్పుడు మీరు గేమ్ షిఫ్ట్ నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నట్లయితే మీ మెటామాస్క్ కి ఇలాంటి ఒక ప్రాంప్ట్ అయితే వచ్చి ఉంటుంది, గేమ్ షిఫ్ట్ నెట్వర్క్ అనేది యాడ్ చేసుకోమని చెప్పేసి. అప్రూవ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో అప్రూవ్ చేసుకున్న తర్వాత నెట్వర్క్ అయితే స్విచ్ అవ్వమంటుంది. స్విచ్ నెట్వర్క్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో స్విచ్ అయిన తర్వాత గైస్ మనం ఫస్ట్ అనేది క్లెయిమ్ చేసుకున్నది గేమ్ షిఫ్ట్ నెట్వర్క్ మీద గైస్. ఓకేనా, సో ఇక్కడ మనకి బ్రిడ్జ్ చూడండి, సెపోలియా నుంచి గేమ్ షిఫ్ట్ కి బ్రిడ్జ్ చేయడానికి ఉంది. సో అంటే ఫస్ట్ మనం గేమ్ షిఫ్ట్ నుంచి సెపోలియాలోకి ఫస్ట్ అనేది బ్రిడ్జ్ చేయాలి. సో ఎలా బ్రిడ్జ్ చేయాలంటే ఇక్కడ మీకు విడ్రాల్ బటన్ ఉందా, సో విడ్రాల్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు క్లెయిమ్ చేసుకున్న ఫస్ట్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మీరు 0.1 కదా ఫస్ట్ అనేది క్లెయిమ్ చేసుకున్నారు. సో ఇక్కడ మీరు ఎంటర్ అమౌంట్ ఉందా, ఎంటర్ అమౌంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి 0.04 అయితే ఎంటర్ చేయండి గైస్. ఓకేనా, సో ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు విడ్రాల్ అనే బటన్ ఉంటుంది. సో విడ్రాల్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అగ్రీ అనే ఆప్షన్ ఉంటుంది. అగ్రీ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇనిషియేట్ విడ్రాల్ అని ఉందా, ఇనిషియేట్ విడ్రాల్ అయితే ఉంటుంది. ఇనిషియేట్ విడ్రాల్ అనే బటన్ ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది గైస్. సో ఈ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కింద చూడండి మీకు ఇక్కడ యాక్టివిటీ అని ఉందా, యాక్టివిటీ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి గైస్. ఇప్పుడు మీరు ఏదైతే బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ అనేది చేశారో ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవ్వడానికి మీకు 1 అవర్ అయితే టైం పడుతుంది గైస్. చూడండి ఇక్కడ మీకు 60 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఈ యొక్క 60 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ మీరు అప్రూవ్ చేయాలి. అప్పుడు మనకి ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది గైస్. ఆల్రెడీ నేను వేరే అకౌంట్ లో బ్రిడ్జ్ అనేది ఇనిషియేట్ అయితే చేశాను, అది 1 అవర్ అయితే కంప్లీట్ అయింది. సో 1 అవర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ ఎలా చేయాలని చెప్పేసి నేను ఇంకొక అకౌంట్ నుంచి అయితే చేసి చూపిస్తాను. ఇది నా సెకండరీ అకౌంట్ గైస్. ఓకేనా, నా సెకండరీ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. కింద చూడండి అగైన్ మళ్ళీ యాక్టివిటీస్ ఉంది. యాక్టివిటీస్ ఆప్షన్ లోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ చూడండి మీరు ఏదైతే బ్రిడ్జ్ చేశారో బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ అనేది 60 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఇలా ప్రూవ్ అనే ఆప్షన్ ఉంటుంది గైస్. ఓకేనా, సో ప్రూవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెట్వర్క్ అనేది స్విచ్ అవ్వమంటుంది గైస్. ఫస్ట్ అయితే నెట్వర్క్ అయితే స్విచ్ అవ్వండి. సో నెట్వర్క్ స్విచ్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ మీకు లోడింగ్ అవుతుంది ఒక 5 మినిట్స్ వరకు. సో 5 మినిట్స్ లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫైనలైజ్ అని చెప్పేసి ఇలాంటి ఆప్షన్ అయితే వస్తుంది. ఫైనలైజ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మీ మెటామాస్క్ వాలెట్ కి ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ ని కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫైనలైజింగ్ అని చెప్పేసి లోడింగ్ అవుతుంది. వెయిట్ చేయండి. లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో వన్స్ ఇక్కడ మీకు చూడండి, సో మనకి ఇట్లా గ్రీన్ టిక్ అయితే వస్తుంది, మీన్స్ మనకి ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పాపప్ ఉందో, సో పాపప్ అయితే కట్ చేయండి. సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం గేమ్ షిఫ్ట్ నుంచి సెపోలియాకి బ్రిడ్జ్ చేసాం కదా గైస్. ఇప్పుడు రివర్స్ అంటే సెపోలియా నుంచి గేమ్ షిఫ్ట్ కి బ్రిడ్జ్ చేయాలి. సో ఎలా బ్రిడ్జ్ చేయాలంటే ఇక్కడ మీకు డిపాజిట్ అని ఉందా, సో డిపాజిట్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే అమౌంట్ బ్రిడ్జ్ చేశారో ఆ బ్యాలెన్స్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అయితే అవుతుంది. సో నా వాలెట్ లో 0.06 అయితే ఉంది గైస్ ఫస్ట్ అనేది. సో ఇక్కడ నేను 0.03 అయితే ఎంటర్ చేస్తున్నా.
ఎంటర్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ డిపాజిట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అగ్రీ అని ఉంది. ఈ 3 డాట్లు కూడా అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్రూవ్ గ్యాస్ టోకెన్ అని ఉంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కొన్నట్లయితే మెటామాస్క్ వాలెట్‌కి ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అప్రూవ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇనిషియల్ డిపాజిట్ అయితే ఉంటుంది. గైస్ ఇనిషియల్ డిపాజిట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కింద మీకు యాక్టివిటీ అని ఉంది కదా, ఎస్ యాక్టివిటీ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. ఎస్ ఇక్కడ మీకు బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది. సో మీరు విత్డ్రాల్ చేసినప్పుడు 1 అవర్ వరకు అయితే టైం పడుతుంది గైస్, ఓకేనా. సో మీరు డిపాజిట్ చేసినప్పుడు 5 మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది, వెయిట్ చేయండి. సో 5 మినిట్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. గైస్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ పాపప్ అయితే కట్ చేయండి. మళ్ళీ విత్డ్రాల్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత అగైన్ మళ్ళీ బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ అయితే చేయండి గైస్, ఓకేనా. ఇట్లా మీరు సెపోలియా నుంచి గేమ్ షిఫ్ట్ నుంచి సెపోలియాకి మినిమం ఒక 10 to 15 ట్రాన్సాక్షన్స్ అయితే చేయండి. సో మనకి బ్రిడ్జ్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్, ఓకేనా. గైస్ మనకి టెస్ట్ నెట్ లో ఉన్న ఒకే ఒక టాస్క్ ఈ యొక్క బ్రిడ్జ్ టాస్క్ కాబట్టి మినిమం మీరు ఒక 10 ట్రాన్సాక్షన్లు అయినా చేయండి. సో 10 కన్నా ఎక్కువ చేసినట్లయితే ఇంకా బెటర్ గైస్, ఓకేనా. సో బ్రిడ్జ్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ మనకి గెలాక్సీ టాస్క్లు అయితే ఉంటాయి గైస్. సో గెలాక్సీ టాస్క్లు అయితే కంప్లీట్ చేయాలి. సో గెలాక్సీ టాస్క్ పేజ్ లింక్ అనేది నేను మీకు ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్ లో అయితే ఓపెన్ చేయండి. సో మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో రేస్ టు మినిట్ అని చెప్పేసి ఒక గెలాక్సీ క్యాంపెయిన్ అయితే రన్ అవుతుంది గైస్. ఇందులో ఆల్రెడీ డే 8 వరకు క్విస్ట్లు అయితే ఉన్నాయి. క్విస్ట్లు అన్ని కూడా కంప్లీట్ చేసి మనం పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో టాస్క్ అన్ని కూడా ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. ఇక్కడ మీకు డే 1 టాస్క్ ఉంది కదా గైస్. సో డే 1 టాస్క్ అయితే ఓపెన్ చేయండి. సో టాస్క్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత గైస్ మనకి గెలాక్సీ క్యాంపెయిన్ అనేది 17th వరకు అయితే రన్ అవుతుంది. సో వీడియో చూడగానే ఫటాఫట్ అయితే కంప్లీట్ చేసేయండి గైస్, ఓకేనా. సో మీకు డే 1 అన్ని కూడా సోషల్ టాస్క్లు అయితే ఉంటాయి, ట్విట్టర్ టాస్క్లు అన్ని కూడా కంప్లీట్ చేసి ఎన్ఎఫ్టీని అయితే క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడతో మనకి డే 1 టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో డే 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత డే 2 టాస్క్ ఉంది కదా. సో డే 2 టాస్క్ అయితే ఓపెన్ చేయండి. ఏంటి గైస్ మీరు డే 2 టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి ఆర్టికల్ అయితే మింట్ చేయాలి గైస్. ఈ యొక్క ఆర్టికల్ మింట్ అనేది మనకి ఫ్రీ అయితే కాదు, ఇక్కడ మీకు ఫీజు అయితే పడుతుంది. ఓవరాల్ గా మీకు $3 అయితే ఇక్కడ మీకు ఫీజు పడుతుంది బేస్ నెట్వర్క్ ఇథీరియం మీద. సో ఈ యొక్క ఆర్టికల్ ని ఎలా మింట్ చేయాలండి, ఈ యొక్క ఆర్టికల్ లింక్ అనేది నేను మీకు డైరెక్ట్ గా ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ అయితే కాపీ చేసుకొని న్యూ ట్యాబ్ లో అయితే ఓపెన్ చేయండి. సో మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. టాప్ లో ఇక్కడ మీకు కనెక్ట్ అని ఉందా, కనెక్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత సో కిందకైతే స్క్రాల్ చేయండి. సో కిందకి స్క్రాల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు మింట్ అనే బటన్ ఉంటుంది. గైస్ మింట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు స్విచ్ నెట్వర్క్ అయితే ఉంటుంది. సో మనకి నెట్వర్క్ అనేది బేస్ నెట్వర్క్ అయితే ఉండాలి గైస్, ఓకేనా. స్విచ్ నెట్వర్క్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి ప్రాంప్ట్ అయితే వస్తుంది, నెట్వర్క్ స్విచ్ అవ్వమని చెప్పేసి సింపుల్ నెట్వర్క్ అయితే స్విచ్ అవ్వండి. సో నెట్వర్క్ అనేది స్విచ్ అయిన తర్వాత గైస్ ఇక్కడ చూడండి మింటింగ్ ఫీజ్ అయితే వచ్చేసి 0.0005 ETH, అంటే దీని వాల్యూ $1.5 అయితే ఉంటుంది. ప్లస్ అట్లానే ఇక్కడ మీకు కలెక్టర్ పే అని చెప్పేసి ఇంకొక ఫీజ్ అయితే పడుతుంది గైస్ 0.0069 ETH, దీని వాల్యూ కూడా మీకు $1.7 అట్లా అయితే ఉంటుంది. ఓవరాల్ గా మీ వాలెట్ లో ఒక $4 బేస్ ఇథీరియం అయితే ఉండాలి. సో అప్పుడు మీరు ఈ ఆర్టికల్ అయితే మింట్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. సో మరి బేస్ ఇథీరియం అనేది ఎక్కడి నుంచి డిపాజిట్ చేసుకోవాలి బ్రో అంటే మీరు బైనాన్స్ అయితే యూస్ చేయండి గైస్. బైనాన్స్ లో మీకు బేస్ ఇథీరియం అనేది మినిమం విడ్రాల్ అయితే వచ్చేసి 0.001 అయితే ఉంటుంది, అంటే మీకు $3 మినిమం విడ్రాల్ అయితే ఉంటుంది. గ్యాస్ ఫీజ్ అయితే వచ్చేసి 0.001 అయితే ఉంటుంది, అంటే గ్యాస్ ఫీజ్ మీకు ఒక ₹2 అయితే ఉంటుంది అంతే, ఓకేనా. సో బైనాన్స్ నుంచి ఒక $4 బేస్ ఇథీరియం అయితే మీరు విడ్రాల్ అయితే చేసుకొని మీ మెటామాస్క్ కి విడ్రాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మింట్ అని ఉందా. సో మింట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. గైస్ ఇక్కడ చూడండి ఫీజు అనేది $3.69 అయితే పడుతుంది. మీ వాలెట్ లో $4 అయితే డిపాజిట్ చేసుకోండి సరిపోతుంది. సో మీకు ఇలాంటి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు గెలాక్సీ పేజ్ కి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయిన తర్వాత ఈ టాస్క్ అయితే వెరిఫై చేయండి. సో టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్ఎఫ్టీని అయితే క్లెయిమ్ చేసుకోండి. సో డే 2 టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో డే 3 టాస్క్ అయితే ఓపెన్ చేయండి. సో డే 3 టాస్క్ ఏంటంటే టెస్ట్ టోకెన్స్, అంటే మీరు ఇక్కడ ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి గైస్, ఓకేనా. మనం ఆల్రెడీ ఫస్ట్ అనేది క్లెయిమ్ చేసుకున్నాం కాబట్టి సో జస్ట్ టాస్క్ అనేది వెరిఫై చేయండి. సో టాస్క్ వెరిఫై అయిపోతుంది. సో టాస్క్ వెరిఫై అయిపోయిన తర్వాత ఎన్ఎఫ్టీని అయితే క్లెయిమ్ చేసుకోండి. డే 3 టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ డే 4 టాస్క్ అయితే ఓపెన్ చేయండి. గైస్ ఇక్కడ మనకి టాస్క్ ఏంటంటే టోకెన్ ని ట్రాన్స్ఫర్ చేయాలి గైస్. టోకెన్ ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ మీకు యారో ఉంది, యారో మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక అడ్రస్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు గైస్. ఈ అడ్రస్ అనేది కాపీ చేసుకొని నేను మీకు ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ అడ్రస్ అనేది కాపీ చేసుకున్న తర్వాత మీరు ఈ అడ్రస్ కి 0.05 TGS టోకెన్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట, ఓకేనా. సో ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే మీ యొక్క మెటామాస్క్ సెక్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నెట్వర్క్ అనేది గేమ్ షిఫ్ట్ నెట్వర్క్ అయితే స్విచ్ అవ్వాలి గైస్. బేస్ నెట్వర్క్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు గేమ్ షిఫ్ట్ అని అయితే టైప్ చేయండి. మీకు గేమ్ షిఫ్ట్ టెస్ట్ నెట్ చైన్ అయితే వస్తుంది. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెండ్ అనే బటన్ ఉందా, సెండ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న అడ్రస్ అనేది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని అమౌంట్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో ఇక్కడ మీరు 0.05 అయితే ఎంటర్ చేయండి గైస్, ఓకేనా. ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. కన్ఫర్మ్ అనే బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్ కి అయితే వచ్చేయండి. సో టాస్క్ అయితే వెరిఫై చేయండి. మీకు టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో టాస్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో ఎన్ఎఫ్టీని అయితే క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడతో మనకి డే 4 టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో డే 5 టాస్క్ అయితే ఓపెన్ చేయండి. డే 5 టాస్క్ ఏంటంటే మీరు బ్రిడ్జ్ అయితే యూస్ చేయాలి గైస్, ఓకేనా. టోకెన్ బ్రిడ్జ్ మనం ఆల్రెడీ బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ చేసాం కాబట్టి డైరెక్ట్ గా అయితే వెరిఫై చేయండి. సో టాస్క్ అనేది డైరెక్ట్ గా వెరిఫై అయిపోతుంది. సో ఇప్పుడు నాకు టాస్క్ అయితే వెరిఫై అవ్వదు గైస్.
సో ఎందుకంటే నా బ్రిడ్జ్ అనేది ఇంకా కంప్లీట్ అయితే కాలేదు గైస్. ఓకేనా. సో ఇక్కడ మీరు చెక్ చేయండి, ఇంకా 23 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అవ్వడానికి నాకు ఈ ట్రాన్సాక్షన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి సో ఈ గెలాక్సీ టాస్క్ అనేది కంప్లీట్ అయితే కాలేదు. సో మన బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయినట్లయితే మనకి గెలాక్సీ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్ఎఫ్టీని అయితే క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడతో మనకి డే 5 టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో డే 6 టాస్క్ అయితే ఓపెన్ చేయండి. గైస్ ఇక్కడ మనకి డే 6 లో ట్విట్టర్ టాస్క్లు అయితే ఉంటాయి. ట్విట్టర్ టాస్క్లు అయితే కంప్లీట్ చేసి ఎన్ఎఫ్టీని అయితే క్లెయిమ్ చేసుకోండి. మీకు డే 6 అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీకు డే 7 డే 8 లో కూడా సోషల్ టాస్క్లు ఉంటాయి గైస్. ఓకేనా. సో డే 7 అయితే ఓపెన్ చేద్దాం. సో డే 7 లో కూడా మీకు ట్విట్టర్ టాస్క్లు అయితే ఉంటాయి. ట్విట్టర్ టాస్క్లు అయితే కంప్లీట్ చేసి ఎన్ఎఫ్టీని అయితే క్లెయిమ్ చేసుకోండి. డే 7 కూడా కంప్లీట్ అయిపోతుంది. సో డే 8 అయితే ఓపెన్ చేయండి. సో డే 8 లో కూడా మీకు ట్విట్టర్ టాస్క్లు అయితే ఉన్నాయి గైస్. ఈ ట్విట్టర్ టాస్క్లు అయితే కంప్లీట్ చేసి ఎన్ఎఫ్టీని అయితే క్లెయిమ్ చేసుకోండి. సో మీకు డే 8 కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడతో మనకి గెలాక్సీ క్యామిన్‌లో రేస్ టు మెయిన్‌నెట్ అని క్యామిన్ ఉంది కదా గైస్. ఈ యొక్క క్యామిన్ టాస్క్‌లు అనేవి కంప్లీట్ అయ్యాయి. సో కంప్లీట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ మీరు గేమ్ షిఫ్ట్ అని ఉందా, గేమ్ షిఫ్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ గెలాక్సీ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో కిందకైతే స్క్రాల్ చేయండి. సో కిందకి స్క్రాల్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం కంప్లీట్ చేసింది గేమ్ షిఫ్ట్ చైన్ రేస్ టు మెయిన్‌నెట్ క్యామిన్ గైస్. ఓకేనా. అగైన్ ఇక్కడ మనకి మళ్ళీ 2 క్యామిన్స్ అయితే రన్ అవుతున్నాయి. ఈ 2 క్యామిన్స్ లో టాస్క్లు కూడా కంప్లీట్ చేసి మనం పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ క్యామిన్ అయితే ఓపెన్ చేయండి. గేమ్ షిఫ్ట్ మాడ్యులర్ సైగా ఉంది. ఈ యొక్క క్యామిన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మీకు డే వైజ్ టాస్క్లు అయితే ఉంటాయి. టోటల్ గా ఇక్కడ మీకు 5 డేస్ కి టాస్క్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు అన్ని కూడా సోషల్ టాస్క్లే ఉంటాయి. సో ట్విట్టర్ టాస్క్లు, డిస్కౌట్ టాస్క్ అట్లనే టెలిగ్రామ్ టాస్క్లు అయితే ఉంటాయి. టాస్క్లు అన్ని కూడా కంప్లీట్ చేసి మీరు పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోండి గైస్. ఓకే. ఇక్కడతో మీకు ఈ యొక్క క్యామిన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో క్యామిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ బ్యాక్ వెళ్ళే ఆప్షన్ ఉందా. సో బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ అనదర్ క్యామిన్ అయితే ఉంటుంది. ఈ క్యామిన్ కూడా ఓపెన్ చేయండి. ఇందులో కూడా మీకు డే బై డే టాస్క్లు అయితే ఉంటాయి. ఇక్కడ మీకు 2 డేస్ టాస్క్లు అయితే ఉంటాయి. ఇక్కడ కూడా మీకు సోషల్ టాస్క్లే ఉంటాయి, ట్విట్టర్ టాస్క్లు ఉంటాయి, విజిటింగ్ టాస్క్లు అయితే ఉంటాయి. ఈ టాస్క్లను కూడా కంప్లీట్ చేసి పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. ఇక్కడతో మీకు ఈ క్యామిన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ప్రెసెంట్ మనకున్న ఈ యొక్క గెలాక్సీ క్యామిన్ లో 3 టాస్క్లు కూడా మనం అయితే కంప్లీట్ చేసాము. సో గెలాక్సీ క్యామిన్ లో న్యూ టాస్క్లు అనేవి డైలీ టు డైలీ యాడ్ చేస్తూ ఉన్నారు గైస్ వీళ్ళు. నేను మీకు ఛానల్లో డైలీ టాస్క్లు అనేవి అప్డేట్ చేస్తూ ఉంటాను. ఛానల్లో కూడా యాక్టివ్ అయితే ఉండండి. ఓవరాల్ గా ఇది గైస్ మనకి గేమ్ షిఫ్ట్ టెస్ట్ నెట్ అనేది హోప్ నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. స్టిల్ ఇంకా మీకు ఈ వీడియో గురించి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే మెసేజ్ చేయండి గైస్. నేను మీకు అక్కడ నుంచి మీ డౌట్ అనేది క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓవరాల్ గా ఇది గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. సో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.